సంసోను. ఏం పేరంట? సంసోను. ఈయన ఇంత బలవంతుడు ఎలా కాగలిగినాడు? ఇంత బలవంతుడు ఎలా కాగలిగినాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? సంసోను అంత బలవంతుడు ఎలా కాగలిగినాడు? అమ్మా, వెరీ గుడ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయనను ఆవరిస్తూ వచ్చింది. దేవుని ఆత్మ ఆయన ఆవరిస్తూ వచ్చింది. రాండి చదువుకుంటాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. సంసోనును ఎవరు రేపినారంట? ఎవరు రేపింది? ఎవరు? ఆత్మ. అక్కడ రాయబడి ఉన్నది. ఏ ఆత్మ అంట? యెహోవా ఆత్మే సంసోన్ని ఏం చేసింది? రేపుతూ వచ్చింది. కొన్నిసార్లు దేవుని ఆత్మ మనల్ని రేపుతా వస్తూ ఉంటుంది. ఎలాగా అంటే, నువ్వు దేవుని యొక్క సంకల్పంలో ఉంటే, దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రేపుతూ ఉంటాడు. ఎందుకు? వెళ్ళు నా సేవ చెయ్యి, వెళ్ళు నా పని చెయ్యి, వెళ్ళు నా పరిచర్యను జరిగించు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను రేపుతూ ఉంటుంది. ఆ ఆత్మను ఇక నువ్వు దాన్ని తప్పించుకొని వెళ్ళలేవు. యెహోవా ఆత్మే సంసోను రేపుతూ వచ్చింది. ఈ మధ్యాహ్నకాల సమయంలో యవనస్తుడా, యవనరాలా, లేకుంటే నువ్వు మధ్య వయస్సులో ఉన్నవా, ఎవరైనా కావచ్చు, దేవుని పని కొరకు దేవుని యొక్క ఆత్మ నిన్ను రేపుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయబాకు, అలక్ష్యము చేయబాకు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా? సేవకు సమర్పించుకో. దానికంటే ఉత్తమమైనది మరొకటి లేదు. దేవుడు పని కోసం నిన్ను వాడుకొనటానికి ప్రేరేపిస్తున్నాడా? ప్రభు పని కోసము నిన్ను నువ్వు సమర్పించుకో. అయ్యో నా వల్ల ఏడవుతుంది, నాకేం చేత అవుతుంది, నేనేం చేస్తాను, పరిస్థితులు బాగలేవు, దినాలు బాగలేవు అని అనుకుంటున్నావా? నువ్వు ఎంత ఆలస్యం చేస్తావో అంత నష్టాన్ని పొందుతావు. ఎంత ఆలస్యం చేస్తావో అంత నష్టాన్ని పొందుతావు. అందుకనే దేవుని ఆత్మ సంసోనును ప్రేరేపింపజేస్తాం, రేపుతూ వచ్చింది. మరొక మాట రాయబడి ఉందరండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతను దానిని చీల్చెను. అక్కడ యెహోవా ఆత్మ సంసోనుని మొట్టమొదటి 25వ వచనంలో రేపుతూ వచ్చింది. ఇక్కడ 14వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపజేస్తూ వచ్చింది. నిజంగా దేవుని ఆత్మ మనలను ప్రేరేపించటం అనేది చాలా గొప్ప ధన్యత మనకి. ఈరోజు దేవుడు నీకు ఈ వ్యక్తికి సువార్త చెప్పాలని దేవుని ఆత్మ నీలో ప్రేరేపిస్తూ ఉంటుంటే ఆ పని జరిగించాలి, నువ్వు ఆ పని చెయ్యాలి. లేకపోతే ఈరోజు నేను ఈ వ్యక్తిని దేవుని ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంటే ఆ పని నువ్వు చెయ్యాలి. దేవుని ఆత్మ నీలో రేపుతున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దేవుని ఆత్మతో కూడిన కార్యాలు తప్పకుండా చేయాలి. కనుక సంసోను బలవంతుడు కాగలగటానికి గల కారణం ఏంటంటే అతని మీద యెహోవా ఆత్మ ఆవరించి ఉన్నది. మరి ఎట్లా బలహీనుడైనాడు? అంత బలవంతుడు ఎట్లా బలహీనుడైనాడు? ఇది రెండో విషయం. మొదటి విషయము సంసోను బలవంతుడు కావటం, రెండో విషయం సంసోను బలహీనుడు కావటం. సంసోను బలవంతుడు ఎలాగైనాడంటే దేవుని ఆత్మచేత అయినాడు. సంసోను మరి బలహీనుడు ఎలాగైనాడు? ఎలాగైనాడమ్మా?
ఈ అక్క మంచిగా చెప్తుంది. సంసోను బలహీనుడు అవ్వటానికి గల కారణము అతని చూపే. ఏంటిదంట? ఆయన చూపే ఆయన బలహీనపరిచింది. ఏ చూపు ద్వారా అయితే బలహీనుడైనాడో అదే చూపు ఆయనకి తొలగించబడుతూ వచ్చింది. దేన్ని బట్టి అయితే నువ్వు పాపం చేస్తావో అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. దేన్ని బేస్ చేసుకొని పాపం చేస్తావో అది నీ యొద్ద నుండి దేవుడు తొలగిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక మొట్టమొదటిగా సంసోను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు బలమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను తన పని కొరకు ప్రేరేపిస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మకు లోబడు. నువ్వు ఎట్లా ప్రేరేపిస్తాడు? నువ్వు దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యము చదివితే దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను రేపుతూ ఉంటాడు. రెండోది, ప్రార్థన ద్వారా నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నీ ద్వారా ఏమి చేయించుకోవాలనుకుంటున్నాడు అన్నది నీకు బయలుపరుస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు. ఇక నిన్ను తొందర పెడుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా ఏమి చేయకపోతే దేవుని ఆత్మ నీతో ఎక్కువ సహవాసం చేయలేదు. దేవుని చిత్తాన్ని కూడా గ్రహించలేవు. అందుకనే యవ్వన కాలంలో ఎక్కువగా బైబిల్ చదవాలి. దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపింపజేస్తుంది. యవ్వన కాలంలో ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నట ద్వారా దేవుని ఆత్మ తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటుంది. కనుక రెండవదిగా సంసోను బలహీనుడు అయ్యే, సంసోను యొక్క జీవితంలో రెండవ పార్ట్ ఏంటంటే ఆయన బలహీనుడు అవ్వటం. ఎట్లా బలహీనుడైనాడు రాని చదువుకుంటాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 14వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా ఒకరు చదవండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. సంసోన్ ఎక్కడికి పోయినాడంట? తిమ్నాతుకు పోయినాడంట. తిమ్నాతుకు పోయినవాడు పోయినట్టున్నాడా? ఏం చేసినాడంట? ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూసి, ఫిలిష్తీయులతో సహవాసం చేయకూడదు, ఫిలిష్తీయులతో కలిసి ఉండకూడదు. ఫిలిష్తీయులు అంటే ఎవరు? శత్రువులు దేవుని ప్రజలకి. ఇప్పుడు సంసోన్ ఏం చేసినాడు అంట? తిమ్నాతుకు వెళ్ళినాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినాడు, చూడకూడని వారిని చూస్తూ వచ్చినాడు. కనుక ఇక్కడ వెళ్ళి తిమ్నాతుకు వెళ్ళినాడు. వెళ్ళి ఏం చేసినాడంటే అక్కడ ఒకతిని చూచినాడు. ఈ చూపే సంసోనికి నష్టాన్ని తెస్తూ వచ్చింది. కనుక యవ్వన కాలంలో మనము చాలా కరెక్ట్గా ఉండవలసినది దేంట్లోనంటే చూపు విషయంలో కరెక్ట్గా ఉండాలి. మన చూపుని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం దేన్ని చూస్తుంటున్నాం? చూడకూడని దాన్ని చూస్తున్నామా? చూడకూడని దాన్ని చూసినామంటే ఆటోమేటిక్గా బలహీనం అవుతారు. అందుకనే సంసోన్ యొక్క బలాన్ని త్రుంచివేయాలంటే శత్రువు బాగా ఆలోచన చేసి ఏం చేసినాడంటే చూపు ద్వారా మాత్రమే ఆయన బలాన్ని తొలగించవచ్చు అని సంసోన్ని అటాక్ చేస్తూ వచ్చినాడు. కనుక ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఈ చూపులో పడిపోతారు. నువ్వు చూసే మొబైల్లో చూడకూడని చూసినావంటే ఆటోమేటిక్గా నీ తలంపులు చేంజ్ అవుతాయి, నీ ఆలోచనలు చేంజ్ అవుతాయి, నీ క్రియలు చేంజ్ అవుతాయి, నీ యొక్క స్థితిగతులు ఏమైపోతాయి అంటే రాను రాను తప్పుదారిని పడిపోతాయి. అందుకని చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తిమ్నాతుకు వెళ్ళినాడు, ఫిలిష్తీ కుమార్తెలో ఒకదాన్ని చూచినాడు. తర్వాత రండి చదువుకుంటాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటిని తీసుకొని తన భార్యను చూడవచ్చినాడు. తర్వాత 16వ అధ్యాయం
16వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరి. సంసోను ఎక్కడికైతే వెళ్ళకూడదో రెండవదిగా అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళిటి ద్వారా ఏదైతే చూడకూడదో దాన్ని చూచినాడు. ఇప్పుడు గాజాకి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ ఏం చేసినాడు? వేశ్యనొకతిని చూచినాడు. కనుక సంసోను యొక్క బలమంతా క్షీణించటానికి ఆయన దృష్టే, ఆ దృష్టే ఆయన్ని బలహీనం చేస్తూ వచ్చింది. తర్వాత మరొక మాట రాయబడి ఉన్నది, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకి లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు. ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో షోరేకు అనే స్థలానికి వెళ్ళకూడదు, కానీ సంసోను వెళ్ళినాడు. వెళ్ళుట ద్వారా అక్కడ ఏం చేసినాడంట? దెలీలాను ఏం చేసినాడంట? చూచి మోహించినాడు. అంటే ఈ చూపు ఎక్కడ దాకా తీసుకుపోయిందంటే మోహంలోకి తీసుకుపోతూ వచ్చింది. మోహింపటం అంటే ఏంటిదంటే ఇక దాన్ని మనం తీసేసుకోలేని స్థితిలోకి పోయాడు. మోహించటం అంటే ఏంటిదంటే ఇక కూర్చున్న అదే ఆలోచనలో, నుంచున్న అదే ఆలోచనలో, పండుకున్న అదే ఆలోచనలో, తింటున్న అదే ఆలోచనలో, ఇంకా అంటే తను కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి పోయినాడు. అంటే కంట్రోల్ తప్పినాడు పూర్తిగా. ఇక తనకి చేతులు దాటిపోయినాయి, తన వల్ల కాదు. ఇక ఇప్పుడు ఒక తాగుబోతుంటాడు. ఫస్ట్ తాగేటప్పుడు భయపడతా తాగుతాడు. తర్వాత జాగ్రత్తలు తీసుకుంటాడు, ఎవరైనా చూస్తున్నారా చూడలేదని. తర్వాత ఏం చేస్తాడు? కొద్దిగా తాగుతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇక స్టార్ట్ చేసిన తర్వాత ఎంతవరకు పోతుందంటే అది లేనిది బ్రతకలేడు. చివరికి దాన్ని ఇక తాగకుండా ఉండాలి అని అనుకుంటాడు, కానీ తన వల్ల కాదు. ఇక స్టేజ్ దాటిపోయింది, తన కంట్రోల్ తప్పిపోయింది. కనుక మోహించటం అంటే ఏంటిదంటే ఈ చూపు రాను ఎక్కడికి పోయిందంటే మోహంలోకి వెళ్ళింది. ఈ మోహం అంటే ఏంటిదంటే ఇక తను దానిలో నుంచి బయటికి రాలేని స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఇదే సంసోనికి నష్టాన్ని తెచ్చింది. రాణి చదువుకుంటాం. తదుపరి మాట న్యాయాధిపతులు 14వ వచనం 14వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 3వ వచనం. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఏమన్నాడు ఇప్పుడు? తన తండ్రి చెప్తున్నాడు, అయ్యా మనకు తగదయ్యా, వీళ్ళని మనం చేసుకోకూడదు, వీళ్ళతో మనం సహవాసం చేయకూడదు. మనోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వీళ్ళు కాదని వాళ్ళ దగ్గరకు నువ్వు ఎలా పోతున్నావు? తండ్రి అడిగితే ఏమన్నాడో తెలుసా? ఆమె నాకు ఇష్టమైనది. అంటే ఎంతగా చూచినాడో ఆ చూపు ఏమైందంటే ఇష్టంలోకి పోయింది, అంత ఇష్టమైపోయింది. అన్య సంబంధమైన స్త్రీ ఇష్టముగా మారిపోయింది. అందుకనే ఎప్పుడైనా కానీ మనం ఒక ఆర్ట్ని చూచినామంటే చూడంగా అది మనకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఏదన్నా ఆర్ట్ చూసినామనుకో ఏముందని సింపుల్గా చూసేస్తాం, అట్లా చూసి ఏముందని వదిలేస్తాం. లేదు, దాన్ని అలాగనే చూస్తూ ఉన్నామంటే అదే మనకు ప్రియముగా మారిద్ది. అందుకని ఒక వ్యక్తిని మొట్టమొదటిగా చూసినప్పుడు ఏముందో సహజంగా జనరల్గా అందరిలాగా చూస్తాం, అది తప్పేం లేదు. అలా కాకుండా కరెక్ట్గా అదే యాంగిల్లో, అదే కోణంలో, అదే రీతిగా చూడటం స్టార్ట్ చేసినామంటే ఆ చూపు ఏమైందంటే ఇష్టంగా మారిపోయిద్ది. అందుకని దేన్ని కూడా ఎక్కువగా చూడొద్దు, దేని వైపు మీదుగా ఎక్కువగా దృష్టి పెట్టొద్దు. నువ్వు చూడాలనుకుంటే దేవుని వాక్యము చూడు, నువ్వు దృష్టి పెట్టాలంటే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు. అందుకని ఈ వాక్యము మన కనులకు ఏమవుతుందంట? దేవుని వాక్యం మన కనులకు దీపం, వెలుగునిస్తుంది, మార్గం చూపిస్తుంది. కనుక ప్రియమైన వారులారా, దేవుని వాక్యము కంటే మరి దేన్ని కూడా ఎక్కువగా చూడొద్దు.
దేవుని వాక్యము కంటే దేన్ని ఎక్కువ కూడా ఇష్టపడొద్దు. అది ఇప్పుడు చూపు ఏమైపోయిందంటే ఇష్టములోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంసోను మొట్టమొదటిగా బలవంతుడు, ఆ లైఫ్ చూసినాం. రెండవదిగా సంసోను ఏమైపోయినాడు, బలహీనుడు అయిపోతూ వచ్చినాడు. తర్వాత సంసోను యొక్క లైఫ్లో మూడవ భాగాన్ని చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా తనను ఎడబాసినని అతనికి. మూడవదిగా సంసోను జీవితంలో దేవుడే సంసోనుకు దూరమైనాడు. అంటే నువ్వు ఎక్కువగా ఒకదాన్ని చూస్తూ వచ్చినావంటే, ఎక్కువగా ఒకదాన్ని ఇష్టపడ్డావంటే, ఎక్కువగా ఒకదాన్ని మోహించినావంటే ఇంకా అక్కడ ప్రభుకు స్థానం లేదు. ఇక ప్రభు ఉండటానికి అక్కడ స్థలం లేదు. నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ ఊహల్లో ప్రభుకు స్థానం లేదు. లేనప్పుడు దేవుడు ఎట్లాగ ఉంటాడు? అందుకని సంసోను నుండి దేవుడు దూరమైనాడు. కనుక యవ్వన కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవునికి స్థానము లేదు అంటే నీ హృదయంలో మరి భయంకరమైన నష్టము ఆవరించి ఉన్నదని గుర్తు. కనుక ఇక్కడ చూసినట్లయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. తర్వాత మాట 25వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 25వ వచనం. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోనును పిలుచుచుందాం రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపిరి. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోను నుండి విడిచిపెట్టిపోయిందో అప్పుడు బలహీనుడైపోయినాడు, సామాన్యుడైపోయినాడు, బందీగృహంలోకి వెళుతూ వచ్చినాడు. అంటే బంధించబడ్డాడు, చెరసాల్లో వేయబడుతూ వచ్చినాడు. అంతకుముందు కట్లన్నీ దెంపుకున్నాడు, గొలుసులన్నీ దెంపుకున్నాడు, బలమైన కార్యాలు చేసినాడు. ఎప్పుడైతే దేవుడు దూరం అయిపోయినాడో బంధించబడుతూ వచ్చినాడు. శత్రువు కూడా నిన్ను అలాగనే చేస్తాడు. మంచిగా నిన్ను అట్రాక్టివ్గా ఉన్న పరిస్థితులను చూపిస్తాడు. చూపించి నిన్ను ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేస్తాడు. దేవునికి దూరం చేసిన తర్వాత అప్పుడు నిన్ను నలగొట్టడం స్టార్ట్ చేస్తాడు. చివరికి సంసోన్ ఏం చేసినాడో తెలుసా? ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకున్నాడు. ఇక బ్రతకటం కంటే చావటం మేలు అనుకున్నాడు దెలీలా దగ్గర. ఇక నువ్వు చంపినా నువ్వేనమ్మా, బ్రతికించినా నువ్వేనమ్మా. ఒక బలవంతుడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఒక సామాన్యమైన స్త్రీ చేతిలో బలహీనుడైపోతూ వచ్చినాడు. శత్రువు లాజిక్ అన్నమాట అది. నువ్వు ఎంత బలవంతుడైనా కానీ నిన్ను ఎట్లా బెండు చేయాలో, సర్వం నీలో నుండి ఎట్లా తొలగించాలో, నిన్ను జీరో ఎట్లా చేయాలో శత్రువుకు తెలుసు. ఆ రీతిగా మరి శత్రువు ప్రయత్నం చేస్తాడు. అందుకనే దేవుని వాక్యం కంటే దేన్ని ఎక్కువగా చూడొద్దు. దేవుని వాక్యం కంటే దేన్ని కూడా ఎక్కువగా ఇష్టపడొద్దు. దేవుని వాక్యం కంటే మరొక దానికి ఎక్కువగా ఎక్కడ నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. చివరిగా రాండి చదువుకుంటాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో 25వ వచనం చివరి మాట చదువమ్మా. మనము పరిహాసం చేయుటకు సంసోనును పిలుచుచుందాం రండని సంసోనుడు బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూసి, సంసోను ఎందుకు పిలుస్తున్నారంట? జోక్స్ కోసము, లేకపోతే సంసోన్ను బట్టి సంసోన్ను ఆటలాడించటానికి, సంసోన్ను బట్టి నవ్వుకోవటానికి, సంసోన్ను బట్టి వాళ్ళు
టైం పాస్ చేసుకోవటానికి ఇప్పుడు సంసోను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నారు. చూడండి, అలాంటి బలవంతుడు ఎంత బలవంతుడో అలాంటి బలవంతుడు ఇప్పుడు ఒక ఆట కీలు బొమ్మగా మారిపోయినాడు, ఆట వస్తువులాగా మారిపోయినాడు. సంసోన్ని తీసుకొని రండి, పరిహాసం చేద్దాం, ఆటలాడుకుందాం సంసోన్ని. ఎందుకు ఆటలాడుకుంటాం? 2 కళ్ళు లేవు కదా. ఇప్పుడు ఎవరు కొట్టినారో అన్నది తెలియదు, ఎవరు లాగినారో అన్నది తెలియదు, ఎవరు నెట్టినారో అన్నది తెలియదు. ఆ పొయ్యి ఇట్లా పెట్టి నెట్టితే ఆడు పోయి పడుతున్నాడు. బలం లేదు కదా, దేవుని ఆత్మ లేదు కదా. ఇటు కొట్టి ఇటు తిరుగుతున్నారు, అటు కొట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చివరికి పరిహాసానికి గురైనాడు. పాపం అనేది నిన్ను చివరికి భయంకరమైన నష్టానికి తీసుకెళ్ళిద్ది, అవమానంలోకి తీసుకుపోయిద్ది, పరిహాసంలోకి తీసుకుపోతుంది. కానీ దేవుని కృపను బట్టి సంసోను ఫైనల్గా ఏం చేసినాడంటే క్షమాపణ అడిగినాడు. ఏమడిగాడట? లాస్ట్ మినిట్లో క్షమాపణ అడిగినాడు. సిలువ మీద దొంగ క్షమాపణ అడిగినట్లు సంసోను కూడా లాస్ట్ మినిట్లో దేవుని క్షమాపణ అడిగినాడు. దయతో జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క మాట సంసోను ఫిలిస్తీన్లందరిని చంపివేయటానికి అవకాశం వచ్చింది. చివరికి చనిపోయినాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 31వ వచనం చదువమ్మా. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టినారు. సంసోను యొక్క జీవితం ఇంతటితో ఏమైపోయింది? ముగించబడుతూ వచ్చింది. ఈనాడు నీ జీవితం నా జీవితం ఎలా ముగించబడుతుంది? నీ జీవితం నా జీవితం ఎలా ముగించబడబోచున్నది? కనుక యవ్వన కాలంలో బహు జాగ్రత్తగా ఉండాలి, దేవునికి ప్రియముగా ఉండాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే క్షమాపణ అడిగి సరిచేయబడి దాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుకు సమీపం కావాలి. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన.